నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోంది. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధి సాధిస్తున్నామన్న గవర్నర్. రెండు 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామన్న గవర్నర్. తలసరి ఆదాయం పెంచి పేదరికాన్ని నిర్మూలిస్తామని ధీమా. కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట. ప్రజలకు మెరుగైన వైద్య విద్య సేవలు అందిస్తున్నామన్న గవర్నర్. పోలవరం బనకచెర్లతో సీమలో కరువును నివారిస్తామన్న గవర్నర్. పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలిస్తామని వెల్లడి. అసెంబ్లీకి వెళ్లిన 11 నిమిషాల్లోనే బయటకొచ్చేసిన జగన్. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.